జై శ్రీరామ్. కావడి యాత్రకు సంబంధించి అప్పుడు వెళ్తున్న క్రమంలో, ఆ భక్తులు వెళ్తున్న క్రమంలో ఆ రోడ్డు పైన అమ్మే హోటల్స్ కానీ లేకపోతే తినుబండారాలకు సంబంధించి కానీ అక్కడి యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానులు తమ పేరుతో సహా ఆ హోటల్ పేరును పెట్టాలి, అంటే బోర్డు డిస్ప్లే చేయాలని చెప్పని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము, తర్వాత ఉజ్జయిని మున్సిపాలిటీ, తర్వాత ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. దీని మీద కొందరు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన క్రమంలో కోర్టు ఒక తీర్పు ఇచ్చింది, అంటే స్టే ఇచ్చింది, ఇంకా తీర్పు కాదు, స్టే ఇచ్చింది. అయితే ఇందులో కొంత ఆలోచించాల్సింది, మేధావర్గం కొంత ఆలోచించాల్సింది. రేపు భవిష్యత్తులో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందేమోనన్న వాదన వస్తున్నది. అయితే స్టే ఎందుకు ఇచ్చారంటే ఆహారం ఏమిటో చెప్పాలి, శాకాహారమా మాంసాహారమా అనేది చూపితే చాలు. కావడి మార్గంలో పేర్ల ప్రదర్శనపై సుప్రీంకోర్టు, యూపీ ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆదేశాలపై స్టే. ఇది ముఖ్యమైన అంశము. ఇది ప్రస్తుతం ఏంటంటే దీని మీద చర్చ జరుగుతుంది, ఈ ఇష్యూ మీద, ఈ స్టే మీద చర్చ జరుగుతుంది. అంటే మళ్ళీ 26కు కోర్టు హియరింగ్ ఉంది, వాళ్ళు వినిపిస్తారు, ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తారు. అప్పుడు కోర్టు వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అప్పుడు చెప్పొచ్చు. ఈలోగా దాదాపుగా ఒక 75% కావడి యాత్ర పూర్తయిపోతుంది. సరే, ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారికైనా ఇది ఉపయోగపడుతుంది. ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంటే, లేకపోతే జ్యుడిషియరీ ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంటే అది ఎప్పటికో ఒకసారి దాని ఉపయోగం ఉంటుంది. ఇప్పుడే రావాలని ఏం లేదు, ఈ సంవత్సరం పోయినా వచ్చే సంవత్సరంకి అది ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు చాలా శుద్ధంగా భక్తితో అతను పూజ చేస్తున్నాడు. అతనికి భోజనం అనేది ఉడిపోటలా తినాలా, లేకపోతే ఏదో ఒక హోటల్లోకి తింటే కరెక్టా? అతడు శుద్ధిగా ఉన్నాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఉడిపోటలు కూడా బహుశా శుద్ధి ఉండకపోవచ్చు. అలా అని చెప్పి ముస్లిమ్స్ నిర్వహించే క్యాంటీన్లు శుద్ధిగా ఉండవని కాదు. మరి అలాంటప్పుడు ఈ చర్చ ఎందుకు వస్తుంది అంటే, భక్తుల మనోభావాలతో ఆడుకున్న వీడియోలు కొన్ని లక్షలు వైరల్ అయ్యాయి. 1, 2 కాదు, కొన్ని లక్షలు వైరల్ అయ్యాయి. అది ఏ రకంగా అయ్యాయో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ క్రమంలో వారి మనోభావాలను మనం కాపాడుకోవడానికి, అంటే ఆ సందర్భంలోనే కావడి యాత్రలో సందర్భంగానే ప్రతిరోజు పెట్టమని చెప్పి చెప్పట్లేదు కదా. కావడి యాత్రలో వాళ్ళు పవిత్రంగా వెళ్తారు కాబట్టి ఒక్కోసారి కొందరు చెప్పులు కూడా వేసుకోరు, అంత పవిత్రంగా వెళ్తారు కాబట్టి వారి మనోభావాలను గుర్తించాలని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక రంజాన్ వస్తుంది, ఒక నెల రోజులు రంజాన్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు చేస్తారు ఏదో హలీం అని, ఇంకా ఏదో చేస్తారు. అది వాళ్ళు వచ్చి హిందువులు చేసే హలీం వచ్చి తింటారా? అక్కడెక్కడైనా జరిగిందా? ఇలా ఎక్కడైనా జరిగింది కొన్ని ఒక 50 సంఘటనలు 100 సంఘటనలు కనుక కోర్టుకు మనం చూపించగలిగితే కోర్టు తన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చేమో. అంటే కరెక్ట్, కోర్టు చెప్పిన నిర్ణయం కూడా కరెక్ట్ అనిపిస్తుంది. అలాంటి సందర్భాలు లేవు కదా. వాళ్ళ మనోభావాలను వాళ్ళు గుర్తించుకున్నప్పుడు హిందువుల మనోభావాలను హిందువులు గుర్తించుకుంటే నష్టం ఏమిటి అనేది ఒక ప్రశ్న. ఇది చాలా సున్నితమైన అంశం. ఇది ఇక్కడ ఒకరి జీవనోపాధిని డిస్టర్బ్ చేయడం అని కానీ లేకపోతే ఇంకేదో కాదు. ఇక్కడ హిందువుల యొక్క మనోభావాలను కాపాడుకునే ఒక చర్య ఇది, అంతకుమించి వేరేం లేదు. తర్వాత నెల రోజులు అయిపోతుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ అంతవరకు ఉపాసం ఉన్న వాళ్ళు, కావడి మోసుకెళ్ళిన వాళ్ళు, చెప్పులేక నడిచిన వాళ్ళు కూడా ప్రతిరోజు అలాగే ఉండరు కదా. మళ్ళీ వాళ్ళ దైనందిన జీవితంలో కూడా ఎక్కడికైనా వెళ్తారు, ఎక్కడైనా తింటారు. ఈ నెల రోజులకు వచ్చిన నష్టం ఏముంది అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నను కనుక ఆలోచిస్తే కావడి యాత్రలో ఆ పవిత్రతను కాపాడే బాధ్యత, అంటే వాళ్ళ మనోభావాలను, వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ పవిత్రతను కాపాడే, మనోభావాల కంటే పవిత్రతను కాపాడే బాధ్యత కోర్టుకు కూడా ఉంది, ప్రభుత్వాలకు కూడా ఉంది, ప్లస్ అక్కడ హోటల్స్ నడిపించే ఇతర మతస్థులకైనా ఉంది. దీంట్లో ఒకటి చిన్న విషయం ఏంటంటే, కేరళలో ఒక హోటల్లో న్యాయమూర్తి గారు ఒక ముస్లిం హోటల్లో భోంచేశారట.
కాబట్టి అది చాలా బాగుంది, చాలా పరిశుభ్రంగా ఉంది అని చెప్పని తన అభిప్రాయాన్ని జనం మీదకి వదిలిపెట్టేశారు వారు. కానీ ఒక న్యాయమూర్తికి, లేదా ప్రధానమంత్రికి, ఓ రాష్ట్రపతికి, లేకపోతే ఒక ముఖ్యమంత్రికి, గవర్నర్కు, ఇంకెవరికైనా పెద్ద విఐపీలకు, సెలబ్రిటీలకు, పెద్ద పెద్ద వ్యక్తులకు, రాజకీయ నాయకులకు కానీ ఇంకెవరికైనా కానీ ఆ ఒక్కరికి బాగుంటే దేశమంతా బాగున్నట్టు కాదు కదా. ఇది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సున్నితమైన అంశము. ఈ సున్నితమైన అంశము నడిచేది కేవలం ఒక నెల రోజులే. ఈ నెల రోజుల తర్వాత మళ్ళీ అందరూ ఎవరి జీవనోపాధికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. ఈ నెల రోజుల్లో కనుక కోర్టు కూడా ముందు వెనుక చూసుకొని, అంటే వారి పవిత్రతకు భంగం వాటిల్లకుండా, హిందువుల పవిత్రతకు వాటిల్లకుండా, వాళ్ళ ఆలోచన విధానానికి దెబ్బతిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టు కూడా ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు. జై శ్రీరామ్.